హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు డే ట్రేడర్ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. సెన్సెక్స్ 685 పాయింట్స్ గెయిన్ అయ్యి 57,920 దగ్గర క్లోజ్ అయితే నిఫ్టీ 171 పాయింట్స్ గెయిన్ అయ్యి 17,186 దగ్గర క్లోజ్ అయింది. వెరస్ బ్యాంక్ నిఫ్టీ 682 పాయింట్స్ గెయిన్ అయ్యి 39,306 దగ్గర క్లోజ్ అయింది. నేను మిమ్మల్ని ఒక ఫేవర్ అడగాలనుకుంటున్నాను. ఒకవేళ మెయిన్ కంటెంట్ స్కిప్ అవ్వాలంటే ఈ టైం లైన్ కి వెళ్ళండి. అండ్ ఇప్పుడు మన ఛానల్ 1 మిలియన్ కి నియర్ గా ఉంది. దీని రిలేటెడ్ గా మీ దగ్గర నుంచి ఒక స్మాల్ ఫేవర్ కావాలి. సండే తర్వాత మనకి 1 మిలియన్ అయ్యేలా ఉంది. సండే లోపు అవ్వడానికైతే ఆల్మోస్ట్ ఒక 2000 దగ్గరగా సబ్స్క్రైబర్స్ తగ్గుతారు. నేను మిమ్మల్ని అడుగుతున్నది ఒకటే, మీకు తెలిసిన వాళ్ళ దగ్గర సబ్స్క్రైబ్ చేయించమని కాదు, మన ఛానల్లో మీకు నచ్చిన కంటెంట్ ఉంటుంది కదా, లైక్ షార్ట్స్ కానీ వీడియోస్ పరంగా కానీ, అది మీకు తెలిసిన మీ ఫ్రెండ్స్కి చూపించండి. వాళ్ళకి ఆ కంటెంట్ నచ్చుతుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్పండి. ఓకే, సండేనే ఎందుకు అవ్వాలి? సండే తర్వాత మనకి ఇంకా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది. అండ్ మన టీం మెంబర్స్ రెడీగా ఉన్నారు లగేజ్ ప్యాక్ చేసుకొని హాలిడేస్ స్టార్ట్ అయితే ఇంటికి వెళ్దామని. సో ఈ స్మాల్ పుష్ మీ దగ్గర నుంచి ఉంటే ఈ సండే 7 PM మనం లైవ్లో కలిసి మాట్లాడుకుందాం. మీకు మా లైఫ్లో ఉంటున్న చాలా మందిని పరిచయం చేయాలి కాబట్టి ఫ్రెండ్స్, ఇఫ్ మీకు మన ఛానల్లో ఏదైనా ఒక కంటెంట్ నచ్చింది ఉంటుందా, అది సెలెక్ట్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేస్తూ ఆ కంటెంట్ నచ్చుతుంటేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయమని చెప్తే, ఇలా మీరు ఇస్తున్న సపోర్ట్ ఛానల్ని సండే లోపే 1 మిలియన్ మార్క్కి క్రాస్ అయ్యేలా చేస్తుంది. ఇంకా చాలా చెప్పాల్సింది, అది 1 మిలియన్ వీడియోలో మాట్లాడుకుందాం. ఓకే, కంటెంట్ స్టార్ట్ చేద్దాం. ఇవాళ మార్కెట్ ఒక ప్రైస్ యాక్టివిటీ మీకు స్క్రీన్ పైన ఈజీగానే అర్థమైపోతుంది. ఓపెనింగ్ ఒక సిగ్నిఫికెంట్ గ్యాప్ అప్, అండ్ ఆ గ్యాప్ అప్ తర్వాత ఒక రేంజ్, ఆ రేంజ్ ని బ్రేక్అవుట్ చేసే ప్రయత్నంలో ఫెయిల్ అవుతూ రివర్సల్ లో నియర్లీ 200 పాయింట్స్ దగ్గరగా నిఫ్టీలో ఫాల్ కనిపించింది. ఓకే, ఫస్ట్ అసలు నిన్న మార్కెట్ క్లోజ్ అయ్యాక వచ్చిన యూఎస్ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా గురించి మాట్లాడుకోవాలి. ఆ సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటాని ప్రెసెంట్ మీరు స్క్రీన్ పైన గమనించవచ్చు. ఎక్స్పెక్టెడ్ కంటే ఎస్టిమేట్స్ 8.1 దగ్గరగా ఉంటుందని, కానీ సెప్టెంబర్ నెలలో సిపిఐ ఇన్ఫ్లేషన్ డేటా 8.2 రావడం. ఇక ఫెడ్ వాళ్ళు నవంబర్ మీటింగ్ లో ఖచ్చితంగా 75 బేసిస్ హైక్ తీసుకోబోతున్నారు, రేట్ హైక్ తీసుకోబోతున్నారు అన్న ఒక కాన్ఫిడెన్స్ మార్కెట్ లో బిల్డ్ అవుతుండడం. ఇన్ఫాక్ట్ నవంబరే కాదు, డిసెంబర్ మీటింగ్ లో కూడా ఇంకొక 75 బేసిస్ పాయింట్స్ రేట్ హైక్ ఉంటుందని కూడా ఎక్స్పెక్టేషన్స్ వచ్చాయి. ఇన్ఫ్లేషన్ డేటా తర్వాత ఇలా వరుసగా నవంబర్ అండ్ డిసెంబర్ లో ఫెడ్ రేట్ హైక్స్ భారీగా ఉంటాయని ఒక ఎక్స్పెక్టేషన్స్ తో స్టాక్ మార్కెట్స్ ఈ ఇన్ఫ్లేషన్ డేటా రాగానే మీరు గమనిస్తే యుఎస్ స్టాక్ మార్కెట్స్ కానీ అండ్ ఈవెన్ గ్లోబల్ స్టాక్ మార్కెట్స్ అని కూడా షార్ప్ గా ఫాలో అయ్యాయి. మన ఎస్జెక్స్ నిఫ్టీ కూడా నియర్లీ 200-250 పాయింట్స్ దగ్గరగా ఆ టైమ్స్ లో ఫాల్ అయింది. కానీ అనూహ్యంగా అలా డౌన్ సైడ్ కి ఫాల్ అయిన మార్కెట్స్, ఎగ్జాంపుల్ S&P 500 యుఎస్ ఇండెక్స్ ని తీసుకుంటే లోస్ నుంచి 5% రికవర్ అయింది. ఒక ఇండెక్స్ 5% మూవ్ అవడం అంటే అది డెఫినెట్లీ ఒక స్మాల్ థింగ్ కాదు. అలా S&P 500 కానీ, నాస్డాక్ కానీ, డౌ జోన్స్ కానీ, ఎంటైర్ యూఎస్ఏ కాదు, ఏషియన్ మార్కెట్స్ కూడా వెరీ స్ట్రాంగ్ గా రికవర్ అవుతూ ఎస్జెక్స్ నిఫ్టీలో మనకు ఆ గ్యాప్ అప్ అయితే కనిపించింది. కాకపోతే ఇలా వచ్చిన గ్యాప్ అప్ ని కొంత జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి. గ్లోబల్ గా ఎకానమీ డేటా బాగుండడమో, లేకపోతే ఫెడ్ వాళ్ళు వడ్డీ రేట్లు పెంచడం చెప్తూ ఉండడమో, ఎకానమీ ఇన్ఫ్లేషన్ స్టెబిలైజ్ అయిందని మార్కెట్ లో సెంటిమెంట్ పాజిటివ్ గా ఫ్లో అవుతూ స్టాక్స్ మూవ్ అవుతున్నాయి, ఇండెక్స్ మూవ్ అవుతుందంటే మనం పాజిటివ్ గా తీసుకోవచ్చు. కానీ వచ్చిన డేటా నెగిటివ్, దాని కారణంగా అప్కమింగ్ టైమ్స్ లో వడ్డీ రేట్లు ఎలాగో పెరుగుతాయి. వడ్డీ రేట్లు పెరగడం అనేది మార్కెట్ కి పాజిటివ్ కాదు, నెగిటివ్. సో అన్ని నెగిటివ్స్ ఉన్నాయి. కానీ ప్రీవియస్ గా ఎవరైతే నెగిటివ్ పొజిషన్స్ ని బిల్డ్ చేసి క్యారీ చేస్తున్నారు మార్కెట్ లో, ఈవెన్ ఇవాళ మార్కెట్ ఓపెనింగ్ టైమ్ లో కూడా నెట్ షార్ట్ పొజిషన్స్ FIs 80% దగ్గరగా ఉన్నాయి. సో షార్ట్ పొజిషన్స్ ఆల్రెడీ మార్కెట్ లో ఉన్నాయి. ఈవెన్ మన మార్కెట్స్ అనే కాదు కదా, యుఎస్ మార్కెట్స్ లో కూడా ఉంటాయి. బికాస్ లాస్ట్ 6 ట్రేడింగ్ సెషన్స్ నుంచి యుఎస్ మార్కెట్స్ డౌన్ సైడ్ ఫాలో అవుతున్నాయి. అలా లాస్ట్ 6 ట్రేడింగ్ సెషన్స్ నుంచి కంటిన్యూస్ గా ఫాలో అవుతున్న మార్కెట్స్ ఓవర్ సోల్డ్ పొజిషన్ ఉండడం, అండ్ దాంతో పాటు షార్ట్ పొజిషన్స్ ఎక్కువగా ఆల్రెడీ మార్కెట్ లో ఉంటూ ఆ ఫాల్ లో జరుగుతున్న ప్రాఫిట్ బుకింగ్ తోనే గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ లో ఈ షార్ట్ కవరింగ్ ర్యాలీ అనేది మనకి కనిపించింది. కానీ ఇది స్ట్రాంగ్ ఫండమెంటల్ ఫ్యాక్టర్స్ తో కనిపిస్తున్న ర్యాలీ కాదు. మన మార్కెట్స్ ఓపెన్ అయ్యే టైం కి అంతా బానే ఉంది. యుఎస్ మార్కెట్స్ మంచిగా క్లోజ్ అయ్యాయి, ఏషియన్ మార్కెట్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి. బట్ మన మార్కెట్స్ ఓపెన్ అయిన తర్వాత నుంచి యుఎస్ ఫ్యూచర్స్ స్లైడ్ అవుతూ వెళ్ళాయి, డౌన్ సైడ్ కొంత ఫాలో అవుతూ వెళ్ళాయి. అండ్ ఈవెన్ యూరోపియన్ మార్కెట్స్ కూడా 0.5-1% దగ్గరగానే గెయిన్స్ తో ఓపెన్ అవుతూ ఉండడం. నిన్న యుఎస్ అండ్ గ్లోబల్ మార్కెట్స్ లో నైట్ కనిపించిన స్ట్రెంత్ ఇవాళ మార్నింగ్ నుంచి కనిపించలేదు. అండ్ వెరీ ఇంపార్టెంట్ డేటా పాయింట్స్ అయితే అప్డేట్ అవబోతున్నాయి. రేపు మనకి HDFC బ్యాంక్ నెంబర్స్ వస్తాయి. అండ్ నెక్స్ట్ వీక్ అంతా కూడా బిగ్ నెంబర్స్ లైక్ ITC, యాక్సిస్ బ్యాంక్ అండ్ రిలయన్స్ వాళ్ళైతే ఫ్రైడే మార్కెట్ క్లోజ్ అయ్యాక పోస్ట్ చేస్తారు నెక్స్ట్ వీక్. అండ్ నెక్స్ట్ వీక్ సాటర్డే ICICI బ్యాంక్ నెంబర్స్ ఉన్నాయి. ఇలా నిఫ్టీ రిలేటెడ్ గా హై వెయిటేజ్ ఉంటున్న స్టాక్స్ అన్ని కూడా నెక్స్ట్ వీక్ డేటాని పబ్లిష్ చేయబోతున్నాయి. కాబట్టి కేవలం నిఫ్టీలో ట్రేడ్ చేస్తున్న వాళ్ళు ఈ రిజల్ట్స్ ని కూడా కొంత ట్రాక్ చేస్తూ ఉండాలి. అండ్ ఎవరైతే ఐటీ స్టాక్స్ లో రీసెంట్ టైమ్స్ లో పొజిషన్స్ ని బిల్డ్ చేద్దామని చూస్తూ ఉంటారో, ఇప్పుడు వస్తున్న ఐటీ నెంబర్స్ ఎక్సెప్ట్ 1 or 2 మోస్ట్లీ లార్జ్ క్యాప్ స్పేస్ లో స్ట్రాంగ్ నెంబర్స్ డెలివర్ అవుతూ ఈవెన్ అప్కమింగ్ క్వార్టర్స్ లో కూడా బెటర్ గా పర్ఫార్మ్ చేస్తారని వాళ్ళు ఇస్తున్న గైడెన్స్ కూడా ఐటీ స్టాక్స్ రిలేటెడ్ గా కొంత స్టెబిలైజింగ్ ఫ్యాక్టర్ గా కనిపిస్తుంది. ఓకే, ఫర్దర్ గా మనం మార్కెట్ ని ఎలా గమనించాలి ఫ్రెండ్స్? ఇవాళ ఓపెన్ అవుతున్న యుఎస్ మార్కెట్స్ మనకు ఒక ఆన్సర్ ని ఇస్తాయి. బికాస్ లాస్ట్ ట్రేడింగ్ సెషన్ లో నిన్న స్ట్రాంగ్ యుఎస్ మార్కెట్స్ లో క్లోజింగ్ కనిపించిన
కనిపించింది కదా, అది వాళ్ళ ఫాలో అప్ రావాలి. ఒకవేళ బుల్స్ లో స్ట్రెంత్ ఉంటే, బుల్స్ ఫ్రంట్ సైడ్ తీసుకుందాం అనుకుంటే ఇవాళ కూడా యుఎస్ మార్కెట్స్ లో ఫాలో అప్ వస్తుంది. ఆ ర్యాలీ అనేది కంటిన్యూ అవుతుంది. బికాస్ యుఎస్ మార్కెట్స్ ఫ్యూచర్స్ అన్ని ఇవాళ మార్నింగ్ నుంచి డౌన్ అవుతున్నాయి కాబట్టి వాటి రిలేటెడ్ గా కొంత టర్న్ అరౌండ్ ఉంటూ బుల్స్ చార్జ్ తీసుకున్నారా ఆర్ అగైన్ బేస్ ఫ్రంట్ సైడ్ తీసుకుంటూ అగైన్ యుఎస్ మార్కెట్స్ లో నిన్నటి ర్యాలీలో వస్తున్న మోస్ట్ ఆఫ్ ద గెయిన్స్ అన్ని కూడా వైప్ అవుట్ అవుతున్నాయి అనేది మనం గమనించాల్సి ఉంటుంది. ఫ్రెండ్స్, ఇలా వీడియోస్ రిలేటెడ్ గా మేము పెడుతున్న ఈ ఎఫర్ట్స్ మీకు వాల్యుబుల్ గా అనిపిస్తూ ఉంటే మన వీడియోని తప్పకుండా లైక్ చేయండి. ఫస్ట్ ఇన్ఫోసిస్ ఇవాళ 4% పాజిటివ్ గా ఎండ్ అవుతుంది కదా. వీళ్ళు నెంబర్స్ ని పోస్ట్ చేస్తున్నారు, నెంబర్స్ తో పాటు బైబ్యాక్ ని కూడా. బట్ వీళ్ళ నెంబర్స్ ని గమనిస్తే కేవలం రెవెన్యూ సైడ్, దట్ టు కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ సైడ్ మాత్రమే ఎక్స్పెక్టేషన్ కంటే బిలోలో ఉన్నాయి నెంబర్స్. ఎక్స్పెక్టేషన్స్ 4.5% కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఉంటుందని, కానీ ఇది కేవలం 4% మాత్రమే వచ్చింది. 0.5% దగ్గరగా ఎస్టిమేట్స్ కంటే బిలో రెవెన్యూస్ ఉంటుంటే లాస్ట్ టైం తో పోలిస్తే 150 బేసిస్ పాయింట్స్ మీన్స్ 1.5% దగ్గరగా మార్జిన్స్ లో ఎక్స్పాన్షన్ కనిపిస్తూ, మోస్ట్ ఇంపార్టెంట్ FY23 రిలేటెడ్ గా ఈ ఎంటైర్ ఫైనాన్షియల్ ఇయర్ రిలేటెడ్ గా రెవెన్యూ గైడెన్స్ ప్రీవియస్ గా ఈ రేంజ్ ని గుర్తుంచుకోవాలి. లోయర్ సైడ్ 14, హైయర్ సైడ్ 16 ఇన్ బిట్వీన్ రెవెన్యూ గైడెన్స్ ఉంటుందని ప్రీవియస్ క్వార్టర్స్ లో చెప్పిన వీళ్ళు డౌన్ సైడ్ ఉంటున్న 14% మార్క్ ని చేంజ్ చేస్తూ 15% కి తీసుకొచ్చారు. సో ఇప్పుడు వీళ్ళు ఫుల్ ఇయర్ గైడెన్స్, రెవెన్యూ గైడెన్స్ 15 to 16% అని రెవెన్యూ సైడ్ లోయర్ బ్యాండ్ ని 1% మూవ్ చేస్తుండడం, అప్ సైడ్ కి మూవ్ చేస్తుండడం. సో ఇలా రెవెన్యూ గైడెన్స్ పెంచుతూ మార్జిన్ గైడెన్స్ ని తగ్గించారు. ప్రీవియస్ గా 22 to 23% మార్జిన్ మెయింటైన్ అవుతాయని చెప్పిన వీళ్ళు ఇప్పుడు 21 to 22% ఇయర్ లో మార్జిన్స్ ని మెయింటైన్ చేయగలమని ఎలా చెప్తున్నారు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బైబ్యాక్ 9300 crores మీన్స్ 9300 crores దగ్గరగా ఖర్చు పెట్టి బైబ్యాక్ చేస్తారని, అండ్ 1850 రూపీస్ కి మించకుండా బైబ్యాక్ ఉంటుందని. అండ్ ఇది మోస్ట్ ఇంపార్టెంట్, ఇది ఓపెన్ మార్కెట్ బైబ్యాక్ మీన్స్ ఇన్వెస్టర్స్ తమ షేర్స్ ని కంపెనీకి అమ్మడానికి అవ్వదు. ఇన్ఫోసిస్ వాళ్ళే స్లోగా ఓపెన్ మార్కెట్ నుంచి షేర్స్ ని కొంటూ వెళ్తారు. మరి 1850 రూపీస్ లో బైబ్యాక్ చేయడం ఏంటి? మార్కెట్ ప్రైస్ లో కొనుక్కోవచ్చు కదా. వాళ్ళు మార్కెట్ ప్రైస్ లోనే కొంటారు. బట్ 1850 అనేది మ్యాక్స్ ప్రైస్ మీన్స్ 1850 లోపు ఉంటున్న షేర్ ప్రైస్ లో 9300 crore పెట్టి మార్కెట్ లో ఏ ప్రైస్ ఉంటే ఆ ప్రైస్ కి స్లోగా ఇది కొన్ని మంత్స్ పాటు సాగుతూ ఉంటుంది బైబ్యాక్ ఓపెన్ మార్కెట్ లో. సో ఓవరాల్ గా నెంబర్స్ కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ లో స్లైట్ మిస్ కనిపిస్తూ మార్జిన్ గైడెన్స్ ని లోయర్ సైడ్ కొంత రివిజన్ చేశారు డౌన్ సైడ్. ఈ రెండు తప్పించి రెస్ట్ ఆఫ్ ద అన్ని సెగ్మెంట్స్ లో కూడా ఈ క్వార్టర్లీ నెంబర్స్ బెటర్ గా ఉన్నాయి. FY23 రెవెన్యూ గైడెన్స్ ని ఇంప్రూవ్ చేశారు. డీల్ విన్ స్ట్రాంగ్ గా ఉన్నాయి అండ్ బైబ్యాక్ ని కూడా ప్రకటిస్తుండడం. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వాల్యుయేషన్స్ ప్రెసెంట్ 1 year ఫార్వర్డ్ పీఈ కి చూస్తే 22 times లో ట్రేడ్ అవుతుంది. బట్ లాస్ట్ 2 years యావరేజ్ తీస్తే అది 27 times ఉంటుంది. ఓవరాల్ రిజల్ట్స్ బెటర్ దాన్ ఎక్స్పెక్టెడ్ ఉంటూ రీసెంట్ టైమ్స్ లో వస్తున్న కరెక్షన్ కారణంగా స్టాక్ లో ఇవాళ మనకి ఇలాంటి మూవ్ కనిపించింది. అండ్ ఈ రీసెంట్ టైమ్స్ లో ఐటీ స్టాక్స్ ఎక్కువగా ఫాలో అవుతున్న ఎగ్జాంపుల్ ఇయర్ స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు గమనిస్తే కొన్ని ఐటీ స్టాక్స్ మోర్ దాన్ 40% దగ్గరగా కూడా ఫాలో అయ్యాయి. ఎంటైర్ ఐటీ ఇండెక్స్ 26-27% దగ్గరగా ఫాలో అయింది. ఇంతలా ఫాలో అవుతున్న లాస్ట్ 10 years ఈ ఐటీ స్టాక్స్ యొక్క ప్రైస్ టు ఎర్నింగ్స్ కి ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న వాళ్ళ ప్రైస్ టు ఎర్నింగ్స్ కి కంపారిజన్ ఇక్కడ మీరు స్క్రీన్ పైన గమనించొచ్చు. లాస్ట్ 10 years యావరేజ్ తో కంపేర్ చేస్తే లోయెస్ట్ డిఫరెన్స్ ఉంటున్నది విప్రోకి అండ్ టెక్ మహేంద్రాకి, అండ్ తర్వాత హెచ్సిఎల్ టెక్నాలజీస్. బట్ టీసీఎస్ అండ్ ఇన్ఫోసిస్ స్టిల్ లాస్ట్ 10 years యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ తో కంపేర్ చేస్తున్న 3 to 4% దగ్గరగా హైయర్ వాల్యుయేషన్స్ లోనే ట్రేడ్ అవుతున్నాయి. దీనికి రీజన్స్ వీళ్ళ రిజల్ట్స్ లో ఎప్పుడు వీళ్ళు కనబర్చే స్టెబిలిటీ మీన్స్ ఎంత వీక్ గా ఉన్నవి మళ్ళీ కూడా పర్ఫార్మ్ చేస్తాయనే మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తూ రెస్ట్ ఆఫ్ ద ఐటీ కంపెనీస్ కంటే వాళ్ళ యావరేజ్ ప్రైస్ టు ఎర్నింగ్స్ కంటే వీటిని స్టిల్ ఇంకా కొంత ఎక్స్పెన్సివ్ సైడే ఉంచుతూ ఉంది. పర్టికులర్లీ ఈ క్వార్టర్ లో నెంబర్స్ ఇన్ఫోసిస్ నెంబర్స్ అయితే సర్ప్రైజ్ చేస్తూ రెవెన్యూ గైడెన్స్ ని కూడా ఇంప్రూవ్ చేస్తున్నారు. కాబట్టి మోస్ట్లీ ఇన్ఫోసిస్ రిలేటెడ్ గా ఇది ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ని ఫర్దర్ గా కూడా జస్టిఫై చేస్తుంది. లైక్ ఇన్ఫోసిస్ మైంట్రీ వాళ్ళ నెంబర్స్ కూడా స్ట్రాంగ్ గా ఉన్నాయి. అన్ని సెగ్మెంట్స్ లోనూ స్ట్రాంగ్ డేటా కనిపిస్తూ ఉంది. ఏదైతే కాన్స్టెంట్ కరెన్సీ రెవెన్యూ గ్రోత్ కానీ మార్జిన్స్ కానీ ప్రాఫిటబిలిటీ కానీ గుడ్ గ్రోత్ అయితే వీళ్ళు డెలివర్ చేశారు. మరి అంత గ్రోత్ డెలివర్ చేసినప్పుడు ఇన్ఫోసిస్ లో 4% ఎందుకు ర్యాలీ అవ్వలేదు? బికాస్ వీళ్ళ రిజల్ట్స్ తర్వాత కాన్ఫరెన్స్ కాల్ ఉంటుందా, మేనేజ్మెంట్ కాన్ఫరెన్స్ కాల్. అందులో మేనేజ్మెంట్ మాత్రం అప్కమింగ్ టైమ్స్ లో వస్తున్న రిజల్ట్స్ పై కొంత కాషియస్ గా ఉన్నారు. గ్లోబల్ గా జరుగుతున్న అన్సర్టనిటీస్ వాటి రిలేటెడ్ గా కొంత సాఫ్ట్ టోన్స్ తో మాట్లాడుతూ ఉండేసరికి మీన్స్ కొంత అన్సర్టైన్ గా ఉంటుందేమో అని ఒక క్వశ్చన్ మార్క్స్ ని వ్యక్తం చేస్తూ ఉండేసరికి స్టాక్ రిలేటెడ్ గా ఇవాళ ఒక బిగ్ మూవ్ కనిపించలేదు. అండ్ ఈవెన్ మైంట్రీ వాళ్ళు ఎల్టీఐ తో మర్జర్ ని ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా, అది ఫైనల్ స్టేజెస్ లో ఉందని. బై ఎండ్ ఆఫ్ December 2022 ఆ మర్జర్ కూడా కంప్లీట్ అవుతుందని ఇలా కాన్ఫరెన్స్ కాల్ లో మైంట్రీ వాళ్ళు అప్డేట్ చేస్తున్నారు. నెక్స్ట్ ఎన్ఎండిసి గురించి మాట్లాడుకోవాలి. ఎన్ఎండిసి వాళ్ళు వీళ్ళ బిజినెస్ లో ఉన్న స్టీల్ బిజినెస్ ని సెపరేట్ ఎంటిటీగా తీసుకొచ్చి స్టాక్ మార్కెట్ లో లిస్ట్ చేస్తారంటున్నారు కదా, దానికి రికార్డ్ డేట్ ని వీళ్ళు ప్రకటిస్తున్నారు. October 28 నాటికి ఎవరి డిమాట్ అకౌంట్ లో అయితే ఎన్ఎండిసి షేర్స్ ఉంటాయో వాళ్ళకి అప్కమింగ్ టైమ్స్ లో స్టాక్ మార్కెట్ లోకి వచ్చి లిస్ట్ అవుతున్న వీళ్ళ స్టీల్ బిజినెస్ రిలేటెడ్ గా షేర్స్ అయితే లభిస్తాయి. అవేం ఫ్రీగా వస్తున్న షేర్స్ కాదు. అలా లభిస్తున్న షేర్స్ కి ఈక్వివాలెంట్ గా ఇక్కడ కూడా స్టాక్ ప్రైస్ ఫాలో అవుతుంది. అండ్ ఫర్ ఎవ్రీ 1 ఎన్ఎండిసి షేర్ సెపరేట్ గా వచ్చి లిస్ట్ అవుతున్న వీళ్ళ స్టీల్ బిజినెస్ రిలేటెడ్ గా కూడా ఒక షేర్ అనేది వీళ్ళు అలాట్ చేస్తారనేలా వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. ఫ్రెండ్స్, ఒక 2
కంపెనీస్ లైక్ టీవీఎస్ అండ్ హీరో మోటోకార్ప్ ఈ రెండు నేమ్స్ ఇచ్చి ఏది పెద్ద కంపెనీ ఆర్ ఏది మార్కెట్ లీడర్ అంటే ఎవరి పేరు చెప్తాం? ఇప్పటి వరకు హీరో మోటోకార్ప్ పేరే మనం చెప్పాల్సి వచ్చేది, కానీ ఇకపై టీవీఎస్ మోటార్స్ వాళ్ళు టూ వీలర్ మార్కెట్ లో లీడర్ గా కొనసాగనున్నారు. ఎస్, ఫర్ ద ఫస్ట్ టైం హీరో మోటోకార్ప్ వాళ్ళ మార్కెట్ షేర్ ని టీవీఎస్ మోటార్ వాళ్ళు క్రాస్ చేస్తూ ఆల్ టైమ్ హైస్ కి నియర్ గా ప్రెజెంట్ స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. వెరస్ హీరో మోటోకార్ప్ 52 వీక్ హైస్ నుంచి 10 to 15% దగ్గరగా లోయర్ సైడ్ ట్రేడ్ అవుతుంది. ఎందుకని మార్కెట్ లీడర్ పొజిషన్ నుంచి హీరో మోటోకార్ప్ డౌన్ సైడ్ కి అండ్ టీవీఎస్ మోటార్ అప్ సైడ్ కి మూవ్ అయింది అనేది వీళ్ళ రీసెంట్ రిజల్ట్స్ ని ట్రాక్ చేస్తున్న వాళ్ళకి ఈజీగా ఐడియా ఉంటుంది. బికాస్ ఇక్కడ జస్ట్ వీళ్ళ మార్జిన్స్ ని గమనించండి. లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్ Q2 నుంచి టీవీఎస్ వాళ్ళ మార్జిన్స్ స్లైట్ గా ఇంప్రూవ్ అవుతూ వస్తూ ఉంటే హీరో మోటోకార్ప్ వాళ్ళ మార్జిన్స్ మాత్రం ఫాల్ అవుతూ వస్తున్నాయి. అండ్ కంపేర్డ్ విత్ హీరో మోటోకార్ప్, టీవీఎస్ మోటార్స్ అనేది గ్రాడ్యువల్ గా గ్రో అయిన కంపెనీ కాబట్టి రీసెంట్ ఇయర్స్ లో వీళ్ళ గ్రోత్ ని మార్కెట్ ఫ్యాక్టర్ చేస్తూ ఇప్పుడు కొంత ఎక్స్పెన్సివ్ వాల్యుయేషన్ ఇస్తుంది. ఇలా ఫైనల్లీ టీవీఎస్ మోటార్ వాళ్ళు ఫస్ట్ టైం హీరో మోటోకార్ప్ వాళ్ళ మార్కెట్ షేర్ ని క్రాస్ చేస్తూ టూ వీలర్ మార్కెట్ లో ఇప్పుడు మార్కెట్ లీడర్ గా ఉన్నారు. నెక్స్ట్ ఫెడరల్ బ్యాంక్ వాళ్ళ నెంబర్స్ గురించి మాట్లాడుకోవాలి. ఈ Q2 FY23 నెంబర్స్ ని లాస్ట్ క్వార్టర్ తో కానీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కానీ మీరు కంపేర్ చేస్తే ఆన్ ఈచ్ అండ్ ఎవ్రీ సెగ్మెంట్ లో కూడా మనకి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ వీళ్ళు నాన్ పర్ఫార్మింగ్ అసెట్ సైడ్ చూస్తున్నా లాస్ట్ క్వార్టర్ తో కంపేర్ చేస్తున్నా పర్టికులర్లీ లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో ఒక సిగ్నిఫికెంట్ ఇంప్రూవ్మెంట్ అసెట్ క్వాలిటీలో కనిపిస్తూ ఉండడం అండ్ వీళ్ళ రెస్ట్ ఆఫ్ ద పారామీటర్స్ ఇంక్లూడింగ్ వీళ్ళ రిటర్న్ రేషియోస్ ని కంపేర్ చేస్తున్నా ఇన్ లాస్ట్ 30 క్వార్టర్స్ లో అవి హైగా ఉంటూ ఉండడం, ఇలా ఓవరాల్ ఈ Q2 డేటాని ఫెడరల్ బ్యాంక్ వాళ్ళు స్ట్రాంగ్ గా పోస్ట్ చేస్తూ ఉండేసరికి స్టాక్ ఇవాళ 4.5% పాజిటివ్ గా ఎండ్ అయింది. ఫ్రెండ్స్, నెక్స్ట్ ఇది అవుట్ ఆఫ్ స్టాక్ మార్కెట్ బిజినెస్ గురించి. ఈ మధ్య కాలంలో యూపీఐ యొక్క వినియోగం ఎక్కువ పెరిగింది కదా. ఇలా పెరగడం కారణంగా క్యాండీ బిజినెస్, చిన్న చిన్న చాక్లెట్ల బిజినెస్ ఇంపాక్ట్ అయిందని లాస్ట్ 24 అవర్స్ లో చాలా ఆర్టికల్స్ పబ్లిష్ అయ్యాయి. అది ఎలా ఇంపాక్ట్ అయింది యూపీఐ బిజినెస్ వల్ల? బికాస్ ఒకప్పుడు మనం ఏదైనా కొని 1 or 2 రూపీస్ చేంజ్ లేకపోతే క్యాండీస్ ఇచ్చేవాళ్ళు కదా, చిన్న చిన్న చాక్లెట్స్ ఇచ్చేవాళ్ళు కదా. కానీ ఇప్పుడు యూపీఐ రావడంతో ఆ ట్రాన్సాక్షన్స్ అని యూపీఐ లో అవుతూ ఉండడం, 9 రూపీస్ అయినా 8 రూపీస్ అయినా త్రూ యూపీఐ పంపిస్తూ ఉండేసరికి ఆ 1 or 2 రూపీస్ చేంజ్ మనం తీసుకోవాల్సిన నీడ్ లేకపోతుండడం, దాని కారణంగా టాఫీస్, చిన్న చిన్న చాక్లెట్స్ ఒక బిజినెస్ ఇంపాక్ట్ అయిందని ఆర్టికల్స్ అయితే పబ్లిష్ అవుతున్నాయి. బట్ ఇది నిజంగానే టాఫీ కంపెనీస్ ని ఇంపాక్ట్ చేస్తుందా అని ఇండియాలో కాఫీ బైట్, క్యారామిల్క్ అండ్ ఎక్లేర్స్ చాక్లెట్స్ ని తయారు చేసే లాటే ఇండియా వల్ల రీసెంట్ ట్రెండ్స్ ని, ప్రైస్ ట్రెండ్స్ ని గమనిస్తే కేవలం FY21 లో మాత్రమే వాళ్ళ బిజినెస్ ఇంపాక్ట్ అయింది. బికాస్ స్కూల్స్ ని క్లోజ్ చేశారు కాబట్టి. కానీ FY22 లో వాళ్ళ బిజినెస్ లో స్ట్రాంగ్ బౌన్స్ కనిపించింది. ఎప్పుడు లేనంత, రీసెంట్ ఇయర్స్ లో ఎప్పుడు లేనంత సేల్స్, గ్రాస్ ఇన్కమ్ వాళ్ళకి నమోదైంది. కాబట్టి ఇలా ఆర్టికల్స్ లో కనిపిస్తున్న డేటా ఒకటి చెప్తుంది, లైక్ టాఫీ బిజినెస్ ని యూపీఐ కిల్ చేస్తుంది. బికాస్ ఈ రీసెంట్ ఇయర్స్ లో కూడా మనం యూపీఎస్ ని ఎక్కువ వాడుతూనే ఉన్నాం. కానీ వాళ్ళ ఫైనాన్షియల్ నెంబర్స్ అయితే FY21 లో మాత్రమే ఇంపాక్ట్ అయ్యారు. స్కూల్స్ రీఓపెన్ అయ్యాక వెరీ సిగ్నిఫికెంట్ స్ట్రాంగ్ బౌన్స్ టాఫీ బిజినెస్, చిన్న చిన్న చాక్లెట్ల బిజినెస్ లో కనిపించింది అనేలా నెంబర్స్ చెప్తున్నాయి. ఫ్రెండ్స్, ఇవాల్టి బుక్ సజెషన్ ద లిటిల్ బుక్ దట్ బిల్డ్స్ వెల్త్. ఈ బుక్ ని రాసిన రచయిత ఈక్విటీ రీసెర్చ్ లో డైరెక్టర్ గా చాలా సంవత్సరాల అనుభవం కలిగిన వ్యక్తి. అసలు బిజినెస్ ఎలా ఎవాల్వ్ అయిందనే దాని దగ్గర నుంచి మల్టిపుల్ కేస్ స్టడీస్ ని తీసుకుంటూ బిజినెస్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మనం ఇన్వెస్ట్ చేయాలి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ బిజినెస్ ఏ స్టేజ్ లో ఉన్నప్పుడు మీన్స్ ఏ పర్ఫెక్ట్ టైంలో ఆ స్టాక్ నుంచి ఎగ్జిట్ అయ్యి మాక్సిమం ప్రాఫిట్ ని మనం ఇన్వెస్ట్మెంట్ నుంచి గెయిన్ చేయాలని మల్టిపుల్ కేస్ స్టడీస్ ని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఈ బుక్ లో చక్కగా వివరించారు. ఈ బుక్ అనే కాదు, మీ మనసుకు నచ్చిన ఏ పుస్తకాన్నైనా మీరు కుకు FM యాప్ లో తెలుగులో వినొచ్చు. 399 రూపీస్ పర్ ఇయర్ సబ్స్క్రిప్షన్ ఫీని వీళ్ళు చార్జ్ చేస్తున్నారు. కానీ డిస్క్రిప్షన్, కామెంట్ సెక్షన్ లో ఇచ్చిన లింక్ ని క్లిక్ చేస్తూ కూపన్ కోడ్ దగ్గర DTT200 ని మీరు ఎంటర్ చేస్తే మీకు 50% కే మీన్స్ 199 రూపీస్ కే 1 ఇయర్ సబ్స్క్రిప్షన్ వస్తుంది. నెక్స్ట్ BHEL గురించి మాట్లాడుకోవాలి. ప్రీవియస్ గా నోమ్రా వాళ్ళు వాళ్ళ రేటింగ్స్ ని అప్గ్రేడ్ చేశారు. ఇప్పుడు DAM క్యాపిటల్ వాళ్ళు వీళ్ళు లాస్ట్ 54 క్వార్టర్స్ గా ప్రీవియస్ గా ఇచ్చిన వీళ్ళ రేటింగ్ ని మార్చలేదు. ఇలా 54 క్వార్టర్స్ నుంచి వాళ్ళ ఒపీనియన్ ని మార్చుకొని DAM క్యాపిటల్ వాళ్ళు ఇప్పుడు ఫస్ట్ టైం లాస్ట్ 54 క్వార్టర్స్ ఇప్పుడు వాళ్ళ టార్గెట్ ని 100 గా ఇస్తూ వ్యూ ని కూడా పాజిటివ్ గా చేంజ్ చేస్తున్నారని ఇలా మెన్షన్ చేస్తున్నారు. మీన్స్ నియర్లీ ఇక్కడ ట్రేడ్ అవుతున్న ప్రైస్ నుంచి 60 to 65% దగ్గరగా అప్ సైడ్ కి మూవ్ అవుతుందనే ఎక్స్పెక్టేషన్స్ లో ఉంటున్నట్లు వీళ్ళు మెన్షన్ చేస్తున్నారు. దీని బ్యాక్ వీళ్ళు చెప్తున్న రీజన్ ఇండియన్ గవర్నమెంట్ థర్మల్ కెపాసిటీ పరంగా వాళ్ళ కెపాసిటీస్ ని పెంచుకోవాలని ప్రయత్నిస్తుంది కాబట్టి 30 to 40 గిగావాట్స్ ఆఫ్ థర్మల్ కెపాసిటీ ఎక్స్పాన్షన్ రిలేటెడ్ గా గవర్నమెంట్ అడుగులు వేస్తుంది. కాబట్టి BHEL వాళ్ళకి పర్ ఇయర్ 5 గిగావాట్ దగ్గరగా ఆర్డర్స్ రావడానికి పాసిబిలిటీ ఉందని. బికాస్ ఎంటైర్ ఈ థర్మల్ పవర్ బిజినెస్ లో BHEL వాళ్ళకి 60% మార్కెట్ షేర్ అండ్ ఈవెన్ వీళ్ళు లీడర్ గా ఉన్నారు ఇప్పుడు ఈ మార్కెట్ సెగ్మెంట్ లో. సో ఈ సెగ్మెంట్ రిలేటెడ్ గా ఫర్దర్ గా గవర్నమెంట్ చేస్తున్న స్పెండింగ్ కారణంగా మెయిన్ అడ్వాంటేజ్ BHEL వాళ్ళకి ఉంటుందని రీసెంట్ ఈ మార్చ్ అండ్ 2022 నెంబర్స్ ఇక్కడ మీ స్క్రీన్ పైన కనిపిస్తున్నాయి కదా, ఈ నెంబర్స్ తో కంపేర్ చేయండి. ఇప్పుడు నేను చెప్తున్నది FY25 నాటికి రెవెన్యూస్ 30,000 crore అవుతుందని, EBITDA మీన్స్ ఆపరేటింగ్ సైడ్ 2,800 crore దగ్గరగా ప్రాఫిట్ ఉంటుందని అండ్ నెట్ ప్రాఫిట్స్ ప్రెసెంట్
వస్తున్న 445 క్రోర్స్ నుంచి 2000 క్రోర్స్ కి ప్రాఫిటబిలిటీ ఇంప్రూవ్ అవుతుందని, కాబట్టి స్టాక్ ప్రైస్ ని 100 కి రివైజ్ చేస్తున్నట్లు, 60% అబౌవ్ దగ్గరగా టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు డిఏఎం క్యాపిటల్ వాళ్ళు అయితే నోట్ ని రిలీజ్ చేశారు. నెక్స్ట్ జేపీ అసోసియేట్స్ గురించి మాట్లాడుకోవాలి. ఆల్మోస్ట్ 8 రూపీస్ దగ్గర నుంచి విత్ ఇన్ ఫ్యూ డేస్ లోనే 50% పెరుగుతూ నియర్లీ 12 రూపీస్ వరకు ర్యాలీ అయిన ఈ స్టాక్ ప్రైస్ ఇవాళ 9% దగ్గరగా ఫాలో అయింది. దీని బ్యాక్ ఉంటున్న రీజన్ అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు జేపీ గ్రూప్ వాళ్ళకి సంబంధించిన సిమెంట్ బిజినెస్ ని కొనేందుకు ఎవాల్యుయేషన్ లో లేరని క్లారిఫికేషన్ అయితే ఇచ్చారు. ప్రీవియస్ గా October 13 జేపీ గ్రూప్ వాళ్ళని అడిగినప్పుడు నేను స్పెక్యులేషన్స్ పై కామెంట్ చేయమన్నారు. సో ఇంకా మార్కెట్ లో ఎక్స్పెక్టేషన్ అయితే ఉండింది, ఓకే జరుగుతుందేమో డీల్ అని. కానీ క్లియర్ గా అదానీ ఎంటర్ప్రైజెస్ వాళ్ళు మేము అసలు అలాంటి డీల్ ని ఎవాల్యుయేట్ చేయట్లేదని కామెంట్స్ చేస్తూ ఉండడం ఈ ఎక్స్పెక్టేషన్స్ తో ర్యాలీ అయిన స్టాక్ రిలేటెడ్ గా 9% ఫాల్ కనిపించింది. నెక్స్ట్ సిటీ వాళ్ళు ఎల్ఐసి రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ ని షేర్ చేస్తూ టార్గెట్ 1000 రూపీస్ నెక్స్ట్ 12 మంత్స్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నట్లు మెన్షన్ చేస్తున్నారు. ఈవెన్ సిటీ అనే కాదు, ఈ రీసెంట్ టైమ్స్ లో మోస్ట్ ఆఫ్ ద ఇన్వెస్ట్మెంట్ బ్యాంక్స్ ఆర్ బ్రోకర్స్ అందరూ ఎల్ఐసి రిలేటెడ్ గా పాజిటివ్ వ్యూ ఇస్తున్న ప్రతిసారి వాళ్ళు మెన్షన్ చేస్తున్నది వాల్యుయేషన్స్ ని. లిస్టెడ్ ప్రైవేట్ ప్లేయర్స్ తో పోలిస్తే సిగ్నిఫికెంట్ డిస్కౌంట్ లో ఈ కంపెనీ ట్రేడ్ అవుతుంది కాబట్టి ఇంకా ఫర్దర్ గా డౌన్ సైడ్ కి వెళ్లేందుకు రిస్క్ తక్కువగా ఉంది. దీని కారణంగానే మోస్ట్లీ రేటింగ్స్ అన్ని పాజిటివ్ గా వస్తున్నాయి. ఇది పక్క నుంచి బిజినెస్ రిలేటెడ్ గా కూడా హై మార్జిన్ బిజినెస్ రిలేటెడ్ గా వీళ్ళు ఫోకస్ చేస్తారని, అక్కడ కూడా మార్కెట్ షేర్ ని పెంచుకుంటారని కంపెనీ చేస్తున్న కామెంట్స్ ని కూడా వీళ్ళు యాడ్ చేస్తున్నారు. అండ్ వీళ్ళ ఏజెంట్ నెట్వర్క్ ని కూడా హైలైట్ చేస్తూ సిటీ వాళ్ళు 1000 రూపీస్ పర్ షేర్ ఎల్ఐసి టార్గెట్ ని ఎక్స్పెక్ట్ చేస్తూ బై రేటింగ్ ఇస్తున్నారు. అండ్ ఫ్రెండ్స్ ఎవరైనా హెచ్ఎల్ఈ గ్లాస్ కోడ్ స్టాక్ ని హోల్డ్ చేస్తూ ఉంటే October 18th స్టాక్ అనేది డివైడెడ్ బై 5 అవుతుంది. మీన్స్ ప్రెసెంట్ ట్రేడ్ అవుతున్న స్టాక్ ప్రైస్ 5 తో డివైడ్ అవుతూ మీకు లాస్ అయితే పోర్ట్ఫోలియోలో కనిపిస్తూ ఉంటుంది. కానీ అప్కమింగ్ డేస్ లో నెంబర్ ఆఫ్ షేర్స్ కూడా 5 తో మల్టిప్లై లాస్ అయితే కంపన్సేట్ అవుతుంది. సో ఇలా జరిగే డేట్ ఎక్స్ డేట్ 18th October. ఇఫ్ ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి ఈ స్టాక్ స్ప్లిట్ లో అనుకుంటే 18th October కి ముందు మీన్స్ మండే కొంటే మాత్రమే ఈ స్టాక్ స్ప్లిట్ లో ఎలిజిబిలిటీ ఉంటుంది. నెక్స్ట్ నిఫ్టీ అలాగే బ్యాంక్ నిఫ్టీ సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ ప్రెసెంట్ ఉన్న లెవెల్స్ నుంచి 160 లెవెల్ కూడా బ్రేక్ అయి డౌన్ సైడ్ కి ఫాలో అవుతుంటే ప్రీవియస్ గా చూస్తున్నాయి 17,080 to 50 ఈ జోన్ ఇంపార్టెంట్ సపోర్ట్ గా, అది కూడా బ్రేక్ అవుతుంటే 16,950. ఇక్కడ నుంచి టాప్ సైడ్ 17,270 అండ్ అబౌవ్ 17,330. ఇవాళ 17,330 to 350 20 పాయింట్ జోన్ లోనే మనకి రిజెక్షన్ అయితే కనిపించింది. నెక్స్ట్ బ్యాంక్ నిఫ్టీ ఇక్కడ నుంచి టాప్ సైడ్ కి మూవ్ అవుతున్నప్పుడు ఇవాళ రెసిస్టెన్స్ ఫేస్ చేసిన జోన్ 39,560. ఇదే ఇంపార్టెంట్ గా గమనిస్తున్నాను. అండ్ ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్ బిలో అయితే ఉంది, కానీ ప్రీవియస్ గా మల్టిపుల్ టైమ్స్ సపోర్ట్ ఇక్కడ తీసుకుంటుంది బ్యాంక్ నిఫ్టీ. కాబట్టి సపోర్ట్ లెవెల్ ని చేంజ్ చేస్తూ 39,240 ని గమనిస్తున్నాను. ఈ లెవెల్ బ్రేక్ అవుతుంటే 38,920. అండ్ ఫ్రెండ్స్ ఇలా ఒక బిగ్ మూవ్ వచ్చినప్పుడు ఆప్షన్ చేంజ్ డేట్ అని గమనించకపోవడం బెటర్. అండ్ పర్సనలీ నేనైతే ప్రీవియస్ డేస్ లో చెప్తున్నట్టు డౌన్ సైడ్ 16,700 అండ్ టాప్ సైడ్ 17,500 ఈ 800 పాయింట్ ని గమనించడం సేఫ్ అని భావిస్తున్నాను. బికాస్ ఇవేవి కూడా రీసెంట్ టైమ్స్ లో బ్రేక్ అయిన జోన్స్ కాదు. ఫైనలీ ఇది ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా? నచ్చితే మన వీడియోని లైక్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ఈ వీడియో మన వాళ్ళకి యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా షేర్ చేయండి. అండ్ మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయనట్లయితే ఛానల్లో ఉంటున్న కంటెంట్ ని గమనించండి. ఇఫ్ ఆ కంటెంట్ మీకు యూజ్ అవుతుంది అనుకుంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అంతవరకు టేక్ కేర్. జై హింద్.